అండ్ చాలామంది ఈ మధ్య కాలం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నా ఎస్ఆర్‌హెచ్‌కి ఫ్యాన్స్ లేరు. ఎస్ఆర్‌హెచ్‌కి ఫ్యాన్స్ ఓన్ టీమ్సే సపోర్ట్ చేయట్లేదు ఎవరు అని చెప్పి చాలా మీమ్స్ అవి హ్మ్. చూస్తా ఉన్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సీజన్ మారింది. ధనుష్ హ్మ్. జెన్యూన్‌గా ఈ సీజన్ ఐ థింక్ సపోర్ట్ పెరిగింది. నిన్న గూడా స్టేడియంకెళ్ళినప్పుడు వెన్ ఐ సా ది మ్యాచ్ అన్ని మ్యాచ్‌లు 250, 250 దాటితే ఎగ్జాక్ట్‌లీ. సో, అసలు ఐ థింక్ ఏమైందంటే పెర్ఫార్మన్స్ చాలా బాగా ఉండేసరికి హ్మ్. బయట జెర్సీలు అమ్ముతారు కదా! హ్మ్. విరాట్ కోహ్లీ జెర్సీస్ మాక్సిమం జనాలేసుకుంటారు. కానీ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ జెర్సీ, క్లాసెన్ జెర్సీ కూడా జనాలు కొనుక్కొని వేసుకొని స్టేడియంలోకొస్తున్నారు. హ్మ్. అండ్ టాస్ జరిగినప్పుడు ఆర్ రాదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లోకి రాగానే గట్టిగా అరిచారు. అది ఎక్స్‌పెక్టెడ్ రైట్? సౌండ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండింది. షాక్ అయ్యి ఏంట్రా ఇది ఇంత సౌండ్ వస్తుంది. తిరిగి చూస్తే విరాట్ కోహ్లీ ఎంట్రీ. ఓకే అర్థమైంది. హ్మ్. టాస్ అప్పుడు ప్యాట్ కమిన్స్ రాగానే అంతే గట్టిగా అరిచారు. నాకు అర్థం కాలేదు. టాస్‌లో ఫాఫ్ డు ప్లెసీ, ప్యాట్ కమిన్స్ ఇండియన్ స్టార్ ఎవరు లేడు. అంతే గట్టిగా అరుస్తున్నారు. బిగ్ స్క్రీన్‌లో ట్రావిస్ హెడ్ రాగానే అంతే గట్టిగా అరిచారు. సో, ఇప్పుడు మీరు డెసిబెల్ లెవెల్స్‌లో మెజర్ చేస్తే బహుశా కాస్త తక్కువ ఉండొచ్చేమో విరాట్ కోహ్లీతో పోలిస్తే. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ హ్మ్. ఎస్ఆర్‌హెచ్ కూడా అంతే ఫ్యాన్ బేస్ పెరుగుతోంది. ఎస్పెషల్లీ ఈ సీజన్‌లో. అంటే వార్నర్ బయటకొచ్చిన దగ్గర నుంచి మరీ ఫ్యాన్ బేస్ డల్ అయిపోయింది అని చెప్పి అది ఐ థింక్ వార్నర్‌ని ట్రీట్ చేసిన విధానం వాళ్ళకి నచ్చలేదు ఫ్యాన్స్‌కి. ఎవరైతే టీమ్‌తో పాటు ట్రావెల్ అయ్యారో ఇన్ని సంవత్సరాలుగా, హ్మ్. ఎలా అయితే వార్నర్‌ని ఆడించలేదో, బెంచ్ చేశారు, తర్వాత టీమ్‌లో తీసేశారు, తర్వాత బ్లాక్ చేశారు సోషల్ మీడియాలో అని చెప్పి ఇవి కూడా వచ్చాయి. హ్మ్. ఇవన్నీ చూసి కొంచెం హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. బట్ హ్మ్. నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఎవరైతే వచ్చారో వాళ్ళని ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ సీజన్‌లో ప్యాట్ కమిన్స్ అంత ఖర్చు పెట్టి కొన్నప్పుడు నాకు ఆక్షన్‌లో టు బి హానెస్ట్ నచ్చలేదు. బికాజ్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియాకే టీ20 ఆడు. అలాంటి ప్లేయర్‌ని 20,00,00,000 ఖర్చు పెట్టి తీసుకొచ్చారు. ఏమవుతుందా అనుకున్నాను నేను గూడా. బట్ ఇప్పుడు పెర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి, గెలుస్తున్నారు కాబట్టి మూవ్ కరెక్ట్ అనుకుంటాం. హ్మ్. అదే కేకేఆర్‌లో ఇదే ప్యాట్ కమిన్స్ ఆడినప్పుడు ప్రతి హ్మ్. మ్యాచ్‌లో 50 రన్స్ ఇచ్చాడు. ఒకే అవును. మ్యాచ్‌లో 50 కొట్టాడు బ్యాట్ తోటి. ఈవెన్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు రన్స్. కరెక్ట్. కాపోతే కవర్ అయిపోతుంది కెప్టెన్సీ తోటి బ్యాటర్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మూవ్ కరెక్ట్ నిన్న అనుకుంటున్నాం. కూడా 50+ రన్స్ 55+ రన్స్ ఇచ్చాడు. ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 50 కంటే ఎక్కువ ఇచ్చాడు. హ్మ్. బ్యాట్ తోటి బానే చిన్న క్యామియో ఆడాడు. హ్మ్. బట్ గెలుస్తున్నారు కాబట్టి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది. గెలవకపోతే నిర్ణయం తప్పు అనిపిస్తుంది. ఆ టైంలో నాకు రైట్ కాదేమో అనిపించింది. అంటే అంత డబ్బులు ఇవ్వడం ఒకే ప్లేయర్‌కి. హ్మ్. బట్ దే బ్యాక్ దట్. ఈ ఫ్యాన్స్ ఏమో అప్పుడు కూడా 20 క్రోర్స్ మావాడికి ఇచ్చారు అని వాళ్ళు ఓన్ చేసేసుకుంటున్నారు. హ్మ్. ఎందుకు ఏమిటన్నది ఈ ఇంత ప్రేమ ఒక టీమ్ మీద నాకు యాక్చువల్లీ అర్థం కాని విషయం. హ్మ్. ఇండియాకు ఉండడం ఐ కెన్ రిలేట్ టు ఇట్. హ్మ్. బట్ ఈ ఫ్రాంచైజీ లీగ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది ఇది. కొట్టేసుకుంటారు ఇష్టం వచ్చినట్టు. అంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ లక్ అనుకోవచ్చా? నిజంగానే ఆయన పెడుతున్నవంతా జరుగుతున్నాయా? ఒకసారి అంటే లక్ అనొచ్చు కదా ధనుష్. హ్మ్. ప్రతిసారి లక్ అనలేంగా. అంటే బౌలింగ్ కూడా అంతే. వీళ్ళు 270 కొడుతున్నారంటే అందులో ఒక 200+ రన్స్ కూడా ఇస్తున్నారు గదా! ఇస్తున్నారు. హ్మ్. అదైతే ఉంది. హ్మ్. దానికి అగైన్ 2 కారణాలని నేను అనుకుంటున్నా. ఒకటి పెద్ద టోటల్ ఉంది అన్నప్పుడు ఆబ్వియస్లీ అపోజిషన్ కూడా అగ్రెసివ్‌గా ఆడతారు. హ్మ్. అదొకటి. 2 బౌలింగ్ అంత గొప్పగా లేదు. ఏ మాట కామాట ఒప్పుకోవాలి. ఐ థింక్ ఒకటో 2 మ్యాచ్‌లు బౌలింగ్‌తో గెలిచారు వీళ్ళు. హ్మ్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్. మిగతాదంతా బ్యాటింగ్ బలం వల్లే గెలిచారు. సో, బౌలింగ్ ఒక కాజ్ ఆఫ్ కన్సర్నే. ఆర్‌సీబీ మ్యాచ్‌లో కూడా అందుకే అడుగుతున్నా లక్కా లేకపోతే ఏంటి అని? లేదు తన క్యాప్టెన్సీలో లక్కేం లేదు. హ్మ్. మ్యాచ్‌లు గెలవడంలో కూడా లక్కేం లేదు. ఇప్పుడు బ్యాటింగ్ క్లిక్ అయినప్పుడు ఆబ్వియస్లీ గెలుస్తున్నారు. ఉట్టి బౌలింగ్ మీద ఐ థింక్ ఒకటే మ్యాచ్ వన్ నిజంగా మ్యాచ్ చెప్పాలంటే గెలిచారు. బౌలింగ్ మీద గెలిచారు. హ్మ్. ఆ రోజు బాగా చేశారు కాబట్టి. హ్మ్. బట్ వీళ్ళ బలం బ్యాటింగ్. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం వరకు 140 కొడితే బౌలింగ్‌తో ఆపేసుకుంటారులే అని ఒక ఫీలింగ్ ఉండేది ఎస్ఆర్‌హెచ్ మీద. హ్మ్. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. 140 పవర్ ప్లేలో కొడుతున్నారు కదా! 125. సో, హ్మ్. బ్యాటింగ్ అలా డామినేట్ చేస్తుంది వాళ్ళకి. ఈవెన్ భువనేశ్వర్‌ని కూడా బౌలింగ్ సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఒక కరెక్ట్. 1 అవర్, 2 అవర్స్‌కి అలా కూర్చోబెట్టేస్తున్నారు. అది కెప్టెన్స్ కాల్. వి డోంట్ రియల్లీ నో. మరి ఆ మ్యాచ్‌లో ఒకటే ఓవర్ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు గానీ, హ్మ్. బట్ హిస్ కెప్టెన్సీ ఈస్ ఆన్ పాయింట్ టు బి హానెస్ట్. బికాజ్ ఎలా అయితే ప్లేయర్స్‌ని బ్యాక్ చేస్తున్నాడో, డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే స్పీచెస్ అవ్వచ్చు, ఎలా హ్మ్. అయితే ఒక యాటిట్యూడ్ స్ప్రెడ్ చేస్తున్నాడో, అది ఆస్ట్రేలియా కూడా చూసాం. ఊరికే అంటే ఏమి కెప్టెన్సీ లేకుండా యాషెస్ గెలవడం, డబ్ల్యూటీసీ గెలవడం, వరల్డ్ కప్ గెలవడం జరగదు. హ్మ్. ఆబ్వియస్లీ ఆ బ్రెయిన్స్ తన దగ్గర ఉన్నాయి. ఏ మూవ్ చేయాలి, ఎప్పుడు ఏ ప్లేయర్‌ని తీసుకురావాలి, ఎక్కడ ఏ ఫీల్డర్‌ని పెట్టాలి, అది తనకి బాగా అర్థమవుతుంది. హి అండర్‌స్టాండ్స్ ద గేమ్ రియల్లీ వెల్. మనకి నచ్చక్కర్లేదు ఆ ప్లేయర్. ఆస్ట్రేలియన్ కాబట్టి మనకు నచ్చాల్సిన అవసరం లేదు. బికాజ్ మనల్ని ఓడించేది వాళ్ళే ఎక్కువ. హ్మ్. యూ డోంట్ హావ్ టు లైక్ హిమ్ బట్ హావ్ టు రెస్పెక్ట్ ఫర్ వాట్ హి డస్. హ్మ్. నచ్చకపోవడం కాదు గానీ, మన ఇండియన్ ప్లేయర్స్‌ని పక్కన పెట్టేసి కంప్లీట్ 4 అవర్స్ మనోడు ఏస్తుంటేనే కొంచెం అట్లా అదే ఇది ఇక నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఐపీఎల్ వచ్చేసరికి హ్మ్. సడన్‌గా తనిప్పుడు ఎస్ఆర్‌హెచ్‌లో ఉన్నాడు కాబట్టి వరల్డ్ కప్ ఫైనల్‌లో వాళ్ళు గెలిచారు కాబట్టి సపోర్ట్ చేయకూడదు. ఆస్ట్రేలియన్స్ ఇండియాని ఓడించిన వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మీరు? కొంచెమన్నా సిగ్గుందా? అని హ్మ్. సోషల్ మీడియాలో చాలా అదొకటి. మంది అవును. పెడుతున్నారు. అవును. రైట్? నా పాయింట్ అంటే ప్రతి టీమ్‌లో ఫారినర్స్ ఉంటారు. హ్మ్. ఈ ఫార్మాటే అది. ప్రతి హ్మ్. టీమ్‌లో కంపల్సరీగా నలుగురు ఫారినర్స్ ఆడతారా? ఆల్మోస్ట్ ఎవ్రీ డే. మాక్సిమం నలుగురు ఆడొచ్చు. టీమ్‌లో 8 మంది ఉంటారు. ప్రతి టీమ్‌లో ఫారినర్స్ ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అయినా ఫారినర్సే తీసుకొస్తారు దీనికి యాక్చువల్లీ ఆ ఎక్స్‌ట్రా ఎక్స్ ఫ్యాక్టర్‌ని. హ్మ్. అలాంటప్పుడు ఈ ఆస్టిన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయకూడదు అనడంలో సెన్స్ లేదు. బికాజ్ ఫార్మాటే అది. హ్మ్. అండ్ మోస్ట్ ఎక్స్‌ప్లోజివ్ సీజన్ ఈ సీజన్. హ్మ్. ఈ రన్స్, 6లు, 4లు తెగ కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌కి మెయిన్‌గా కామెంటరీ చెప్పడం ఎలా అనిపించింది? కష్టంగా ఉంది. హ్మ్. ప్రతి మ్యాచ్‌లో ఆ 6లు, 4లు కొడుతుంటే చెప్పి, అరిచి, చెప్పి, అరిచి. చెప్పి అరిచి, అరిచి, అరిచి
కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది బికాజ్ అట్ సమ్ పాయింట్ యూ విల్ లూజ్ యువర్ వాయిస్. అది సహజం జరుగుతుంది బికాజ్ కాన్స్టెంట్గా ప్రతి మ్యాచ్లోనూ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి ప్రతి మ్యాచ్లో సిక్స్లు కొట్టి ఇట్ టేక్స్ అ టోల్ ఫర్ షూర్. అండ్ కమెంటరీ బాక్స్ నుంచి ఆన్ గ్రౌండ్ హోస్టింగ్, ఈ చేంజ్ ఎప్పుడు? ఈ చేంజ్ యాక్చువల్లీ కాన్షియస్ ఎఫర్ట్ ఇది. స్టార్ స్పోర్ట్స్ అంత వరకు హోస్టింగ్ తక్కువ చేసేవాడిని, అప్పుడప్పుడే ఛాన్సులు దొరికేవి. జియో సినిమాకి మూవ్ అయిందే అందుకు, బికాజ్ కామెంటరీతో పాటు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టే ఇటు మూవ్ అయ్యా. చాలా మంది ఎందుకు వెళ్ళిపోయా స్టార్ స్పోర్ట్స్ నుంచి అడిగారు. దిస్ ఇస్ ద రీజన్, బికాజ్ గ్రోత్ కావాలనుకున్నాను పర్సనల్గా. అండ్ ఇక్కడ నాకు హోస్టింగ్ చేసే అవకాశాలు కూడా వస్తాయని తెలుసు. ఆబ్వియస్లీ మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడుకున్నాం. సో కామెంటరీతో పాటు కూడా వస్తుందని తెలుసు కాబట్టి ఇటు మూవ్ అయ్యా, విచ్ ఇస్ వై ఆన్ గ్రౌండ్ హోస్టింగ్.